అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది అండ్ చాలా ఆనందంగా ఉంది. చాలా కలకలగా ఉంది అందరూ ఇంత ఉండేలా. విల్ స్టార్ట్ విత్ ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ చాలామంది పెద్దలకి, అలాగే నన్ను ఇష్టపడే తమ్ముళ్ళు అనాలో ఫ్యాన్స్ అనాలో నాకు తెలియదు, కానీ మీ అందరికీ థ్యాంక్ యూ. చాలా లేట్ అయినా ఓపిక్గా వెయిట్ చేస్తున్నారు. నేను మాట్లాడే ముందు మన అనౌన్స్ చేశాం కదండి, బైక్ గిఫ్ట్గా ఇస్తామని. ఆ బైక్ ఒక అతను గెలుచుకున్నాడు. ముందు అతనికి బైక్ ఇచ్చి మనం తర్వాత మాట్లాడదాం. అతని పేరు సారీ ఐ ఫర్గాట్. యా, తన పేరు కర్నూల్ రామాంజనేయులు ఫ్రమ్ కర్నూల్. ప్లీజ్ కమ్, కంగ్రాచులేషన్స్. ఎక్కడ తను? సూపర్, కంగ్రాచులేషన్స్. మా టీం చాలామందిని చూశారండి. మొత్తం నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 20,000 వరకు వచ్చింది మొత్తం అంతా. అందులో ఒక 20 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు. అందులో ఎందుకో ఎవరిని సెలెక్ట్ చేయాలో తెలియక లక్కీ డిప్ వేస్తే తన పేరు వచ్చింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. తనకి బైక్ ఇవ్వడం, నాకు నిజంగా ఈ బైక్ అంటే చాలా ఇష్టం. ఈ బైక్ తనకి ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ కంగ్రాచులేషన్స్. నువ్వేనా మాట్లాడతావా? మాట్లాడతావేమన్నా? నమస్కారం అందరికీ. నేను మామూలుగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా బైక్ గిఫ్ట్ ఇస్తున్నారంటే మూవీ టీం వాళ్ళకి ఇస్తారేమో అని నేను బ్లైండ్గా వెళ్ళిపోయా. అందుకే నేను జస్ట్ ఒక 1 వీక్ కింద అన్న కామెంట్ చేశా, ఆ మూవీ టీంకి కామెంట్ చేశాను. నేను అనుకున్న స్క్రిప్టు అది ఒక 1 వీక్ తర్వాత నాకు నిన్న నైట్ మెసేజ్ వచ్చింది మూవీ టీం నుంచి. అన్న సాయి అన్న ఫోన్ చేశాను నాకు నిన్న. తమ్ముడు, నువ్వు బైక్ గెలుచుకున్నావు తమ్ముడు, రేపు పొద్దున ఎలాగైనా నువ్వు పొద్దున హైదరాబాద్కి రావాల్సిందే, రేపు పొద్దున బయలుదేరు, సాయంత్రం ఈవెంట్ ఉందని చెప్పాడు. సో ఇక్కడికి వస్తే నేను మామూలుగా చూసుకోలేదు. అన్నవారైతే నిజంగా చెప్తున్నా, మధ్యాహ్నం ఫుల్గా భోజనం పెట్టాడు అన్న కిరణ్ అన్న, ఫుల్గా మాట్లాడాడు. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాను. ఇందాకే ప్రొడ్యూసర్ సార్ చెప్పారు, ఈ మూవీ కనుక బ్లాక్ బస్టర్ కాకపోతే ప్రెస్ మీట్ దగ్గర నన్ను కొట్టండి అని మామూలుగా ప్రొడ్యూసర్ సార్ చెప్పాడు కదా. ఒకవేళ బ్లాక్ బస్టర్ కాకపోతే ప్రొడ్యూసర్ సార్తో పాటు నన్ను కూడా కొట్టండి, ఇది మాత్రం పక్కా. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సూపర్. చూసారా ఎంత కాన్ఫిడెన్స్? లేకపోతే మీరు ఒక్కసారి ఇంకోసారి గట్టిగా ఓయ్ ఓయ్ ఓయ్. థ్యాంక్ యూ తమ్ముడు. ఇటు నుంచి వేసుకెళ్ళిపోతావా? వేసుకెళ్ళిపో, ఇటు నుంచి వేసుకెళ్ళిపో. థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మా టీం గురించి చాలాసార్లు మాట్లాడేశానండి, చాలా సందర్భాల్లో, ప్రెస్ మీట్లలో, ట్రైలర్ లాంచ్లో మొత్తం అంతా మాట్లాడేశాను. కొత్తగా చెప్పేదేం లేదు. చాలా కష్టపడ్డారు. 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎలా అయినా సరే ఈ సినిమాని చాలా మంచిగా బయటికి తీసుకురావాలని. దీనికి ముఖ్యంగా కారణమైన, నేను ఫస్ట్ ప్రెస్ మీట్ నుంచి చెప్తున్నాను, ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ సరిగమ. సరిగమ ఈజ్ కమింగ్ ఇన్ టు తెలుగు ఫస్ట్. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సార్, ఎల్ సార్, ఆశీష్ సార్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ సరిగమ. దే ఆర్ సో స్వీట్. ఎంత అంటే ఏ ప్రాబ్లం వచ్చినా, ఎనీథింగ్, దే ఆర్ లైక్, వీ వాంట్ సినిమా టు బీ గుడ్ సార్, వీ వాంట్ సినిమా టు బీ గుడ్, ఏమైనా చేద్దాం సార్ సినిమా కోసం అని. దే ఆర్ సపోర్టివ్. థ్యాంక్ యూ సో మచ్. మా రవణ చాలా సందర్భాల్లో అండ్ ఇప్పటికీ చెప్తున్నా, ఈ సినిమా ఎవరి కోసం పెద్ద హిట్ అవ్వాలరా అంటే మా రవణ కోసం, మా డైరెక్టర్ కరుణ్ కోసం. వాళ్ళిద్దరూ 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎన్నో పడ్డారు. ఎన్నో టీజర్ బాగున్నప్పుడు, ట్రైలర్ బాగున్నప్పుడు ప్రశంసలు వచ్చాయి, కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవమానాలు వచ్చాయి. వీటినన్నిటినీ దాటుకొని గట్టిగా నిలబడి ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నారు. రవణ, థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్నది నేను నీకంటే చాలాసార్లు నన్ను పొగిడేసావన్నా మళ్ళీ రెండోసారి. అలాగే నా ఫ్రెండ్స్ అని చెప్పాలో లేకపోతే వాళ్ళు ఎవరినని చెప్పాలో, రండి సార్, ఎప్పుడు వీళ్ళ గురించి మాట్లాడతాను కదా. రండి సార్, విశ్వాస్ భాయ్ రండి, సుధీర్, సతీష్ భాయ్ ఎక్కడ? సతీష్ భాయ్, సారీ అండి, కొంచెం వీళ్ళ గురించి మాట్లాడతాను, మా టీం గురించి.
నేను నిన్న సినిమా అవుట్పుట్ చూసిన తర్వాత నాకు మాట్లాడాలనిపించింది. విశ్వాస్ భయ్య, సుధీర్ అండ్ సతీష్ భయ్య, నేను బ్లైండ్గా చెప్తున్నానండి, నేను ఎన్ని సినిమాలు చేసినా వీళ్ళ పేర్లు పోస్టర్ మీద ఉన్నాయి అని అంటే ఆ సినిమా ఖచ్చితంగా బాగుంటుందండి. గుర్తుపెట్టుకోండి, విశ్వాస్, సుధీర్ అండ్ సతీష్ వీళ్ళ పేర్లు నేను చేసే సినిమాల కింద పోస్టర్లో వీళ్ళ పేర్లు ఉన్నాయంటే ఖచ్చితంగా సినిమా బాగుంటుందండి. ఎందుకంటే వీళ్ళ డిపార్ట్మెంట్, వీళ్ళ క్రాఫ్ట్ చేసేసి వెళ్ళిపోదాం అనేది పక్కన పెడితే, సార్ ఎక్కడి నుంచో వచ్చాం, ఊర్ల నుంచి వచ్చాం, సినిమా అంటే మనకు పిచ్చి, అలాంటి ఒక అవకాశం వచ్చింది, వదలొద్దు సార్ అని చెప్పి మాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని దాటినా ఆ అవుట్పుట్ని బెటర్ చేయడానికి ఎన్నో విధాలా ప్రయత్నించారు. ఒక్కోసారి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, నేను నా సినిమాకి నేను ఇచ్చినా ఇవ్వకపోయినా ఇప్పటివరకు ఏ రోజు పలాంది కావాలని అడగలేదు. వీళ్ళు దేర్ మై సపోర్ట్ సిస్టమ్. వీళ్ళు ఉన్నారంటే సార్ నేను చాలా హ్యాపీగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఎడిటర్ కేఎల్ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా సపోర్ట్ చేశారు. ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సిఎస్, ఇప్పటివరకు నేను ఏ మగోడికి ముద్దు పెట్టలేదండి, ఏ మగోడికి ఇలా ముద్దు కూడా పంపలేదు. ఫస్ట్ టైం చెప్తున్నాను, శామ్ సార్ ఒక ఎక్కడ కూర్చోన్నారు చెన్నైలో అంటారు 10 ముద్దులు సార్. ఫస్ట్ టైం నేను ఒక మగోడికి ముద్దు పెట్టడం మీకే. ఎందుకు అన్నది రేపు మీరు March 14 సినిమాలో చూస్తారు. నేను అంత సాధారణంగా చెప్పనండి, చిత్త కొట్టేశాడండి. మ్యూజిక్ లవర్స్ ఎవరన్నా ఉన్నా చెప్తున్నాను, శామ్ సిఎస్ గారి కోసం మీరు టికెట్ కొనుక్కోండి. నా కోసం కొనకపోయినా పర్లేదు, శామ్ సిఎస్ గారి కోసం టికెట్ కొనండి. థియేటర్లో బ్లాస్టే, మామూలుగా ఇవ్వలేదు. థ్యాంక్ యూ శామ్ సార్, ఐ ఆల్వేస్ లవ్ యూ ఫర్ వాట్ ఎవర్ యూ డన్ ఫర్ మీ. నేను 3 గంటలకి 4 గంటలకి నేను కరణ్ రోజు సార్ ఏదో కావాలంటే ఎప్పుడు సపోర్ట్గా నిలబడ్డారు. థ్యాంక్ యూ సార్. అలాగే ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, థ్యాంక్ యూ సో మచ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కో డైరెక్టర్ కానీ అందరికీ సార్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అలాగే మా ఎంటైర్ ప్రొడక్షన్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. చాలామంది వర్క్ చేశారు, చాలా విధంగా సపోర్ట్ చేశారు. ఇంకా ఎవ్రీ క్రాఫ్ట్, సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్క క్రాఫ్ట్ అండ్ ఆల్ మై ఆర్టిస్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా సినిమాలో అందంగా ఉన్నాను అంటున్నారండి అందరూ, మరి దానికి కారణం హర్ష అన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హర్ష అన్న, కాస్ట్యూమ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. అలాగే మా హీరోయిన్స్ రుక్సర్ అండ్ క్యాతి, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో స్వీట్ అండ్ సపోర్టివ్. ఇంక ఇవన్నీ పక్కన పెడితే అండి, అంటే ఏం మాట్లాడదాం, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్తున్నాం, ఏదో లాస్ట్ ఈవెంట్లో ఏదో మాట్లాడాం, అయిపోయింది. ఈ ఈవెంట్లో ఏం మాట్లాడదామంటే నా దగ్గర మాట్లాడడానికి ఏం లేదండి. టు బీ వెరీ హానెస్ట్, ఈ సినిమా నేను ఈ క్యారెక్టర్ సిద్ధు క్యారెక్టర్ ఏంటంటే ఎవరికి సారీ థ్యాంక్స్ చెప్పదండి. వాడు ఏం చేసినా ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది. నేను తిప్పి కొడితే ఇందాక మా డైరెక్టర్స్ గోపి వీళ్ళందరూ మాట్లాడుతూ నా ఏదో చూస్తుంటే 5 సంవత్సరాలు ఎలా అయిపోయిందో అయిపోయింది. నేను ఇండస్ట్రీకి వచ్చి 5 years అయిపోయింది, 10 సినిమాలు చేశాను, ఎంతో ప్రేమ పొందాను మీ దగ్గర నుంచి. ఐఎమ్ సో హ్యాపీ. సినిమా, నా ప్రీవియస్ సినిమా అయిపోయిన తర్వాత మీరు చూపించిన ప్రేమ కానీ, నన్ను ఓన్ చేసుకున్న విధానం కానీ, థ్యాంక్ యూ. ముగ్గురికి ఎప్పటికీ థ్యాంక్ యూ అండి. ఫస్ట్ థింగ్ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీ వల్లనే నేను ఎక్కడున్నాను. మీరు నా పైన ఇచ్చింది ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను. ఐఎమ్ సో బ్లెస్డ్. తప్పకుండా ఎప్పుడు చెప్పే మాటే, మీరు నా పైన చూపించే ప్రేమని రోజు రోజుకి కష్టపడి ఇంకా ఎక్కువ పని చేస్తున్నాం. అండ్ సెకండ్ థింగ్ మీడియా, థ్యాంక్ యూ సార్. మీడియా వాళ్ళందరికీ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. అరే కిరణ్ కష్టపడుతున్నాడు, మంచిగా సపోర్ట్ చేయాలని. ఎనీ ప్లాట్ఫామ్, లెట్ ఇట్ బి మెయిన్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఎవ్రీవేర్ మీడియాలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, లెట్ ఇట్ బి ఒక చిన్న స్మాల్ మీమర్ అయినా కానీ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసినందుకు. అండ్ వీళ్ళని నా తమ్ముళ్ళు అనాలో, నా ఫ్యాన్స్ అనాలో ఎందుకు అన్నాను అంటే, థర్డ్ థింగ్, నేను రాజావర్ రాణి గారు, నేను ఇంకా సినిమా తీయలేదు, నేను అసలు హీరోనే అవ్వలేదు. అప్పుడు నాతో పాటు ఒక 10-15 మంది ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉండేవాళ్ళు, నేను హీరో అవుతానని ఒక నమ్మకంతో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు నాతోనే ఉన్నారు. ఆ 10 మంది కాస్త 100 మంది అయ్యారు, 100 మంది 1000 అయ్యారు, 1,00,000 అయ్యారు. ఇప్పుడు ఎంతమంది అయ్యారో నాకు తెలియదు. ఐఎమ్ సో గ్లాడ్. మీ ప్రేమ, మీ అభిమానం ఏ రోజు కిరణ్ అన్న అని మీరు నాకు చూపిస్తుంటే ఐల్ బీ సో హ్యాపీ. అండ్ ఐఎమ్ సో, అంటే మీ గురించి ఎప్పుడన్నా తలుచుకుంటే నాకు ఎమోషనల్ అవుతాను. అందుకే ఎప్పుడు మీరు నా పైన చూపించే ప్రేమ మీరు గుర్తుపెట్టుకోండి. రోజు రోజుకి మీరు కాలర్ ఎత్తుకొని మీకు కిరణ్ అన్న ఫ్యాన్ రా అని చెప్పుకునేంత పై స్థాయికి నేనైతే మిమ్మల్ని గర్వపడేలానే చేస్తాను. ప్రతి ఒక్కరూ మీరు ప్రౌడ్గా రాబోయే రోజుల్లో
నేను చేసే ప్రతి ఒక్క సినిమా, నేను పడే ప్రతి ఒక్క కష్టం ఖచ్చితంగా మీకోసమే. మిమ్మల్ని ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి మీరు. అరే మా కిరణ్ అన్న మాకు చాలా బాగా చేశాడరా అని చెప్పి ప్రతి ఒక్కరికి, నాకు నా ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఫ్యాన్కి థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో బ్లెస్డ్. మీలాంటి వాళ్ళని నేను సంపాదించుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో అదే సారీ థ్యాంక్స్ అన్నాను కదండి, అంటే 5 years అయిపోయింది, సినిమాలు చేసాం, అంత హ్యాపీగానే ఉంది. నాకు ఎప్పుడూ ఒకటి ఉండేదండి, అంటే నేను కృష్ణానగర్కి నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేమందరం కలిసి నాతో పాటు ఒక 50 మంది ఉండేవాళ్ళమండి. అందరం షార్ట్ ఫిల్మ్లు కలిసి చేసుకుందామని చెప్పి ఒక 50 మంది ఏదో వర్క్ చేయాలి. ఆ రోజు బవాచి దగ్గర కలిసేవాళ్ళం, ఆన్నే కబుర్లు పెట్టుకునేవాళ్ళం, గణపతి కాంప్లెక్స్కి వెళ్ళేవాళ్ళం, అక్కడ కబుర్లు పెట్టుకునేవాళ్ళం. రోజుకి ఆ 50 మంది కాస్త 40 మంది అయిపోయేవాళ్ళు, 30 మంది అయిపోయేవాళ్ళు, 10 మంది అయిపోయేవాళ్ళు. ఈరోజు 2-3 కూడా లేరు. కారణం ఏంటి అంటే అవకాశం. బయట చాలామందికి ఇది కొంచెం నార్మల్గా అనిపించవచ్చు, నేను పడ్డాను కాబట్టి నాకు తెలుసు ప్రతి ఒక్క రూపాయి అన్నది చాలా కష్టం. మనం ఏదైనా జాబ్ చేయాలంటే హైదరాబాద్కి వచ్చి మేము ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తామంటే మన ఇంట్లో లేమనరు, హ్యాపీగా వెళ్ళి జాబ్ చేసుకో అంటారు. అదే మేము హైదరాబాద్కి వెళ్ళి మాకు సినిమాలో అవకాశం కావాలి, మేము సినిమాలు చేద్దాము అని అనుకుంటే, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కావచ్చు, లేకపోతే బిలో మిడిల్ క్లాస్ ఆర్ పేదవాడు అవ్వచ్చు, నేను వెళ్ళి సినిమాల్లో కష్టపడతానంటే ఎవరు ఒప్పుకోరు. అండ్ నెలకి 10,000 కూడా ఎవరు ఇవ్వరు. అది 5,000 అనండి 10,000 కానీ ఎవరు ఇవ్వరు, ఎందుకంటే సపోర్ట్ చేయరు. సినిమాలంటే ఎవరికి నమ్మకం లేదు. నేను నా జర్నీలో చాలామందిని చూశానండి, తిరిగి వెళ్ళిపోవడం, ఒక హోప్ లేక, అరే ఈడ అవ్వదులే, ఎందుకులే, ఎన్ని రోజులని కష్టపడతాంలే అని చెప్పి చాలామంది తిరిగి వెళ్ళిపోయారు. నాకు ఎప్పుడూ ఉండేది, నేను ఎప్పుడు సక్సెస్ అవుతానో తెలియదు, ఎంతవరకు వెళ్తానో తెలియదు. నేను ఏ రోజైనా సరే నేను గట్టిగా నిలబడితే నాకు వీలైంది నేను చెయ్యాలి. నాకు వీలైనంత, నేను ఇంకా చాలా చిన్న స్థాయిలోనే ఉన్నాను, కానీ నాకు వీలైనంత నేను ఎంతో చెయ్యాలి. యాజ్ ఏ మన తెలుగు ఇండస్ట్రీ హీరోలు ఎప్పుడు చాలా పెద్ద విషయాలన్నీ చేసేశారు. మహేష్ బాబు గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి, ఎన్టీఆర్ గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారు, ఒకరి పేరు కాదు, అందరూ చాలా వాళ్ళకి తగినంత పెద్ద స్థాయిలో చాలా హెల్ప్ అంతా చేసిండొచ్చు. నాకు తగినంత చిన్నగా నేను ఆ కష్టాలన్నీ చూశాను, దగ్గర నుంచి చూశాను. కాబట్టి నేను ఈరోజు మీరందరూ చూపించిన ప్రేమ వల్ల నాకు వీలైనంత స్థానంలో నేనైతే కొంచెం పర్లేదండి, బాగానే ఉన్నాను. నేను అదే అనుకున్నానండి, ఈ రోజు నుంచి మీకు నేను ఈ స్టేజ్ మీదుగా నేను మాట ఇస్తున్నాను. ఎవ్రీ ఇయర్ సినిమా మీద ప్యాషన్ ఉండి, సినిమా అంటే పిచ్చుండి, నేను సినిమాల్లోకి వెళ్ళాలి అనుకుండే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కావచ్చు, లేకపోతే లోయర్ మిడిల్ క్లాస్ వ్యక్తి కావచ్చు, వాళ్ళకు ఒక ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే, నేను ఎవ్రీ ఇయర్ ఒక 10 పీపుల్ని ఐ కెన్ అకామిడేట్ అండి. అది ఫుడ్ కావచ్చు, స్టే కావచ్చు, లేకపోతే వాళ్ళకి స్కిల్ సెట్ కావాల్సిన విశేషాలు ఏదైనా కావచ్చు. ఒక 10 మందికి ఈ రోజుకి నాకు శక్తికి నేను ఒక 10 మందిని చూసుకోగలను. దేవుడు పుణ్యాన్ని ఇంకా పై స్థాయికి వెళ్తే ఇంకొక 100 మందిని, 1000 మందిని, ఎంతమందినైనా నా శక్తికి తగ్గట్టు. యాజ్ ఆఫ్ నౌ ఎవరైనా సినిమా అంటే పిచ్చుండి, నేను సినిమాలో ఎదగాలనుకుంటున్నాను, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, నా దగ్గర డబ్బులు సరిపోవట్లేదు అంటే, ఒక 10 మందికి బేసిక్ నీడ్స్ అయితే నేను చూసుకుంటానండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను అక్కడి నుంచి అది చూసొచ్చాను. ఎందుకు అందరూ తిరిగి వెళ్ళిపోతున్నారు, అరే కృష్ణానగర్లో మేము స్టార్ట్ అయిన ఒక 50 మంది ఈరోజు 2 కూడా ఎందుకు లేరు అని అంటే, హోప్ లేక, డబ్బులు లేక, ఇక్కడ పీజీకి డబ్బులు కట్టుకోలేక, తినడానికి డబ్బులు లేక వెనకాలకి వెళ్ళిపోతున్నారు. నా రెస్పాన్సిబిలిటీ నేను ఫీల్ అవుతున్నాను. అదంతా చూసి ఈరోజు నేను కూడా ఏదో ఒకటి చేయకన్నా, నా పాటికి నేను ఏదో ఈరోజు ఉన్నాయి కదా అని చెప్పి నా పాటికి నేను హెచ్చులు వేసుకుంటూ తిరిగితే మంచిది కాదు. నేను చేయాలనుకుంటున్నానండి. ఈ స్టేజ్ పరంగా మీకు చెప్తున్నాను, నేను చెప్పిన మాట తప్పను, ఖచ్చితంగా చేస్తాను. అది ఎవరు ఎలా అన్నది ప్రాసెస్లో తెలుస్తుంది, మా వాళ్ళు చెప్తారు, నిర్ణయిస్తారు. అండ్ ఐ హోప్ సినిమాల్లోకి ఎవరన్నా రావాలి అని అంటే దయచేసి ప్లీజ్ కమ్, న్యూ టాలెంట్ రావాలి. ఇందాక మా కరుణ్ రావు అన్నట్టు కొత్త డైరెక్టర్లు, నాకు ఎప్పుడు ఇన్సెక్యూరిటీస్ లేవండి, నాకు ఏ ఇన్సెక్యూరిటీ లేదు. నా మార్కెట్ పెరిగిపోవాలి, నేను పెద్ద స్టార్ అయిపోవాలి, నేను ఇంత వెళ్ళిపోవాలి, ఆ కాంబినేషన్లు చేస్తే నాకు ఇంత మార్కెట్ పెరిగిపోతుంది, నా ఇన్సెక్యూరిటీస్ నాకు లేవు. ఎంత వీలైతే అంత కొత్త మందితో నేను సినిమాలు చేస్తున్నాను. వీలైనంత 50, 60, 70 మంది కొత్త డైరెక్టర్లు నాతో వస్తే విల్ బీ సో హ్యాపీ. ప్రతి సినిమాకి నేను 40 నుంచి 50 మంది కొత్త వాళ్ళని నా సినిమాలకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. నా ప్రాసెస్లో ప్రతి ఒక్క సినిమాలో జరుగుతుంది. ఎందుకంటే కొత్త టాలెంట్ రావాలి, కొత్త వాళ్ళు రావాలి. నాకన్నా టాలెంట్ ఉన్న వాళ్ళు బయట చాలామంది ఉన్నారు. మేబీ నాకు అవకాశం రావచ్చు, అదృష్టం ఉండొచ్చు, లేకపోతే నాకు కష్టమైంది చేదైనా కానీ నాకన్నా టాలెంట్ ఉండే వాళ్ళు బయట ఉండొచ్చు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ ఫిలిం మేకర్ who came from villages, like very normal rooted villages, hope లేక తిరిగి వెనక్కి వెళ్ళొద్దండి. ఈరోజు నాదైతే రేపు మీదే. కృష్ణానగర్లో ఉన్న ప్రతి ఒక్క ఫిలిం మేకర్కి నేను చెప్తున్నాను, అది
చిన్న ఇక్కడికి వచ్చి ఒక రైటర్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ తిరిగి వెళ్ళొద్దండి, మీ కళను నిజం చేసుకోండి. ఆ ఆనందం ఏంటో ఇప్పుడు నేను చూస్తున్నాను. తిరిగి వేరే పని మనం ఎన్ని కోట్లు సంపాదించినాడు మనకు ఆనందం దొరకదు. సినిమా ఇచ్చే పిచ్చి వేరు. మీకు కష్టమైనా సరే ఇక్కడ నిలబడండి, ఇక్కడే ఉండండి. నాకు తెలుసు, నాకు వీలైనంత చిన్న సపోర్ట్ నేను చేయాలనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ యూ యాక్సెప్ట్ ఇట్. అండ్ మీకు ఏదైనా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిల్రూబా విషయంలో ఒక నెల రోజుల క్రితం అరే ఏంటి సినిమా చూద్దాం, ఏంటి పరిస్థితి అనుకున్న మాట వాస్తవమే. ఎలా వెళ్తుంది ఏంటి, ఏదో పడింది, ఏదో బాగా రెస్పాన్స్ అది వచ్చింది, తర్వాత వస్తుంది. కొంతమంది మార్కెట్లో అరే ముందు చేసేసిన సినిమా కదా, ఎలా ఉంటుంది ఏంటి అని ఒక చిన్న చర్చలు. నా ఫ్రెండ్స్ కూడా ఏంట్రా ముందు సినిమా కదా, ఏదైనా బ్యాక్లాగ్ కింద పడుతుంది, అది ఇదని చర్చలు. బట్ నేను చెప్తున్నానండి, వీళ్ళందరూ 14th సినిమా అంటున్నారు. 14th కాదండి, 13th ఈవినింగ్ నేను ప్రీమియర్స్తో మేము ముందుకు వస్తున్నాను. మీరు ఎంత వీలైతే అంత, మేబీ మీకు ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ దిల్రూబా మీద ఎంత ఉన్నాయో నాకు తెలీదు. విత్ ద సపోర్ట్ ఆఫ్ మై స్ట్రాంగ్ టీమ్ మేము పుల్ ఆఫ్ చేసామండి దిల్రూబా సినిమాని. నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, మీ 2 గంటల 25 నిమిషాల టైంని మేము వేస్ట్ చేయం. మీ హోలీ పండగ దిల్రూబా థియేటర్స్లోనే వెళ్ళి సెలబ్రేట్ చేసుకోండి. సినిమా సినిమాలో కంటెంట్ చూశారు, దిల్రూబా సినిమాలో కిరణ్ అబ్బోరంని చూస్తారు. ఇది నా గర్వం కాదండి, ఇట్స్ ఆల్ సపోర్ట్ ఆఫ్ మై టీమ్ అండ్ మై బిగ్ మ్యాన్ కరుణ్. తను రాసిన మాటలు, తను నన్ను చూపించిన విధానం, తను డిజైన్ చేసిన ఒక క్యారెక్టరేషన్ ఎక్స్ట్రాడినరీ అండి. అండ్ ఐ రిక్వెస్ట్ అమ్మాయిలు ప్రతి ఒక్కరూ సినిమాకి వెళ్ళి చూడండి. ఐ రిక్వెస్ట్, కన్సిడర్ ఇట్ యాజ్ ఎ మై రిక్వెస్ట్. ప్రతి ఒక్క అమ్మాయి, ఒక ఉమెన్, ప్రతి ఒక్కరూ సినిమాకి వెళ్ళండి. ఎందుకంటే ఈ సినిమా మీ మీద రెస్పెక్ట్తో తీసాం. అండ్ ఈ సందర్భంగా నా జీవితంలో ఉన్న ఎవ్రీ ఉమెన్, మా అమ్మ అవ్వచ్చు, నా లవర్ అవ్వచ్చు, నా ఎక్స్ లవర్ అవ్వచ్చు, నా వైఫ్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా లైఫ్లో ఉమెన్ ఎంత ఇంపార్టెంట్ అన్నది నాకు అర్థమవుతుంది. అండ్ ఈ సినిమాలో ఉమెన్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది మేము చూపించడానికి ప్రయత్నం చేసాం. వీళ్ళేదో ఎక్స్ లవర్ అంటున్నారు, లవర్ అంటున్నారు, సినిమాల్లో ఏమన్నా కొంచెం అడల్ట్ కామెడీ ఉంటుందా, లేకపోతే ఫ్యామిలీలో చూడడానికి ఇబ్బందిగా ఉంటుందా అని అనుకుంటున్నారేమో. ఐ ప్రామిస్, నాట్ ఈవెన్ సింగిల్ వర్డ్. మీరు సినిమా నుంచి బయట వచ్చిన తర్వాత ఉమెన్, పర్టికులర్లీ ఉమెన్ విల్ రెస్పెక్ట్ అస్. ఒక కమర్షియల్ సినిమాలో ఏ విధమైన అసభ్యకరమైన వాక్యాలు లేకున్నా ఇలా సినిమా తీస్తారా ఒక కమర్షియల్ సినిమాని మీరే అంటారు. మీరు సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరే ఆ మాట అంటారు. అండ్ కమర్షియల్ సినిమా అనుకుంటున్నారేమో అండి, ఇది కమర్షియల్ సినిమానే, కానీ న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా దిల్రూబా. మీరు వెళ్ళండి, మా యంగ్ టీం మొత్తం మీకు అందరికీ ఆఫర్ చేస్తున్నాం. నేను మళ్ళీ చెప్తున్నాను, సినిమా ఎంత గొప్పగా ఉంటుంది, ఎన్ని హిట్లు కొట్టేస్తుంది, ఎంత కొట్టేస్తుంది అన్నది మీ చేతిలో ఉంటుంది. బట్ నా గ్యారెంటీ ఏంటంటే మీ టైం నేను వేస్ట్ చేయను. మీ 2 గంటల 25 నిమిషాలకి బోరు కొట్టకన్నా అరే వచ్చాం, అది నా గ్యారంటీ. గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ March 13th వస్తున్నాను కదా, March 13th వచ్చేస్తున్నాను. ఐఎమ్ షూర్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్. మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఏదో ఆస్పెక్ట్ మిమ్మల్ని ఖచ్చితంగా చెప్తున్నానండి, ఏదో ఒక ఆస్పెక్ట్ మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. లెట్ ఇట్ బి శామ్ సిఎస్ గారి వర్క్ మిమ్మల్ని మెస్మరైజ్ చేయొచ్చు, కిరణ్ అబ్బోరం మిమ్మల్ని మెస్మరైజ్ చేయొచ్చు, రిమైనింగ్ యాక్టర్స్ మెస్మరైజ్ చేయొచ్చు. ఏదో ఒకటి మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేసరికి మీరు పెట్టిన డబ్బులకి మాత్రం మీకు టేక్ ఆఫ్ ఉంటుంది. అండ్ ఐ విష్ యూ అందరికీ హ్యాపీ హోలీ. అండ్ ముఖ్యంగా 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళ ప్రతి ఒక్క తమ్ముళ్ళకి విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్స్ బాగా రాయండి. మీకు ఏదన్నా ఎగ్జామ్స్లో చదివేటప్పుడు బాగా చదివి హెడ్ఏక్ వస్తే దిల్రూబా సినిమాకి వెళ్ళండి, ఏం పర్లేదు, హెడ్ఏక్ తగ్గుతుంది, మీరు ఇంకా ఎగ్జామ్ బాగా రాస్తారు. లేదన్నా మేము చదువులో పడిపోయాము, ఇంట్లో పంపట్లేదంటే ఇంట్లో వాళ్ళే మాట అయినండి. ఎగ్జామ్స్ మొత్తం బాగా రాసేసిన తర్వాత దిల్రూబా సినిమాకి డైరెక్ట్గా వెళ్ళండి, మిమ్మల్ని నేను ఎంటర్టైన్ చేస్తాను. అండ్ ప్రతి ఒక్కరికి అండి ఇంకా థ్యాంక్ యూ అంటే అది చెప్పకన్నా ఉండలేము. బట్ మా ప్రయత్నం అయితే చేసాం. ఆ 2 పదాలకు విలువ ఏంటి అని. ఐ లవ్ యూ ఆల్, ఐ లవ్ యూ ఆల్, ఐ లవ్ యూ ఆల్. నేను ఈరోజు ఉన్నానంటే కారణం మీరు అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. లవ్ యూ అండి, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిల్రూబా. సో March 14న థియేటర్స్లో కలుసుకుందాం. అండ్ ఒక్క గ్రూప్ పిక్చర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోయిన్స్. For more videos like this, subscribe Big TV channel.